హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో పెరుగు వడ అయితే చూపించబోతున్నానండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పెరుగు బాగా వడకి పడితే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. బయట కొనే పని లేకుండా ఇంట్లో హెల్తీగా చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది. ముందైతే దానికోసం పొట్టు మినపప్పు అయితే తీసుకుని ఒక 4 hours అయితే నానబెట్టుకుని దాన్ని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి కొంచెం దాంట్లో సాల్ట్ అయితే కలుపుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడలు అయితే వేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపుకి అయితే తిప్పుకోవాలి. రెండు వైపులన సమానంగా వేయించుకోవాలి. అప్పుడే చూడడానికి అయితే బాగుంటాయి. ఇంకా ఇవి వేగిపోయిన తర్వాత ఇవి పక్కకు పెట్టేసుకొని ఇంకొకసారి అయితే వేసుకోవాలి. ఇవి కూడా ఒక వైపు అయిపోయినాయండి. ఇంకొక వైపుగా తిప్పుకోవాలి. ఇంకా ఇవి కూడా వేగిపోయినాయండి. ఇవి కూడా పక్కకు తీసేసుకోవాలి. తర్వాత ఇవి పక్కన పెట్టుకుని వేడిగా ఉన్నప్పుడే పెరుగులో వేసేసుకోవాలండి. దానికోసం ముందైతే కావలసినంత పెరుగు అయితే తీసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసి కలపాలి. సాల్ట్ పసుపు వేస్తానండి. క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా వేసి సాల్ట్ పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత పెనం మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, అంతేనండి. అవి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని కొంచెం అయితే ఫ్రై చేయాలి లైట్గా. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసిన తర్వాత పెరుగు తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. తర్వాత పెరుగంతా ఇందులో వేసేయాలి. ఇందులో వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత గారెలు ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఇందులో వేసేయాలి.
అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం ఆ వడకి పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. చూడండి టేస్టీగా పెరుగు వడ అయితే రెడీ అయిపోయింది. బయట కొనే పని లేకుండా చాలా హెల్తీగా ఇంట్లో అయితే చేసుకోవచ్చండి. ఇది చాలా హెల్తీ, పైగా మినపప్పుతో చేసాం కాబట్టి చాలా హెల్తీ అండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.